ఎడిన్బరా నుంచి లూటన్ ఎయిర్‌పోర్ట్ వచ్చాను. నా ఫ్రెండ్స్‌తో పాటు అల్బేనియా వెళ్ళడానికి. సో, నా పక్కన లోకల్స్ కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ క్యాబ్ నంబర్స్ చెప్పారు. ఈ ప్లేసెస్ వెళ్ళమని చెప్పారు. బట్ మేము అన్‌ఫార్చునేట్‌లీ ఆల్రెడీ అన్నీ బుక్ చేసేసుకున్నాం ముందే. మీరు చూసారంటే ఇదెంత బాగున్నాదో ఈ కొండలు ఫ్లైట్ నుంచి కనిపిస్తున్నాయి. మాకు ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి 60 పర్ పర్సన్ పడింది అప్ అండ్ డౌన్ వితౌట్ ఎనీ లగేజ్కి మేము సపరేట్గా ఒక 28 కేజీస్కి ఒక 30 పౌండ్స్ ఎక్స్ట్రా కట్టాము. ఈ ఎయిర్పోర్ట్ దిగగానే చూసారంటే ఈ వ్యూ ఎంత బాగుందో. ఏ ఎయిర్పోర్ట్ వ్యూ ఇంత అందంగా ఎప్పుడు అనిపించలేదు. వీసాకి 0 కాస్ట్. యూకే బీఆర్పీతో వెళ్ళిపోవచ్చు అల్బేనియాకి. మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసేసుకున్నాము. 4 డేస్కి వచ్చేసి 90 పౌండ్స్ పర్ పర్సన్ పడింది. మేము ఎయిర్పోర్ట్లోనే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. దాని బదులు బయట చేసుకొని ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. మేము క్యాబ్ కూడా ప్రీ బుక్ చేసుకున్నాము. 32 పడింది మొత్తం 4 అమ్మాయిలకి కలిపి అప్ అండ్ డౌన్. మేము రిటర్న్ కూడా వి కంపెనీ క్యాబ్తోనే రాబోతున్నాము. మదర్ తెరీసా స్టాచ్యూ ఉంది ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే. ఇది బాగుంది ఇక్కడ ఆపి అక్కడ నుంచి రోడ్డు మీద నుంచి అండ్ బాగుంది కదా. ఎక్కడ తీసుకోవాలి ఆ ఎయిర్పోర్ట్లో తీసుకోవాలి, మర్చిపోయాం మనం. మనకు టైం లేదు. అంటే ఈయన వచ్చాడు కదా, కొంతసేపు అయితే వెళ్ళిపోతారు అనమాట. ఒక అరగంట గంట ఆగుతా అన్నారు దిగిన తర్వాత. ఓకే ఓకే విమానం దిగిన గంట వరకే ఆగుతారని తొందరగా తోసారు. ఇల్లు చూడు, వస్తూనే ఉన్నారు ఈరోజు నుండి. ఈరోజు పొద్దున్న మరి అందరం అంటే ఆడవాళ్ళ మందిని తెలిస్తే కదలు. ఇది మేము తీసుకున్న హోటల్ చెప్పా కదా. మేము 4 మెంబర్స్ కాబట్టి 2 ఇలాగా కనెక్టింగ్ రూమ్స్ లాగా తీసుకున్నాము. కింద రిసెప్షన్లో వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. సో మేము ఈరోజు జస్ట్ రూమ్లో చిల్ అయ్యి ఇప్పుడు పడుకొని పొద్దున్న 5 o'clockకి రెడీ అయ్యి ఫస్ట్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. దానికి వెళ్ళాలి. దాని గురించి మేము రాబోయే వీడియోలో చెప్తాను.